social question paper, paper 1 and paper 2 by Sri Rahim sir. మనం రాయబోయేటువంటి 10వ తరగతి పరీక్షలో 10/10 పాయింట్స్ మనం తీసుకోవడానికి ఖచ్చితంగా మనకందరికీ ధైర్యము సాహసాలు ఉన్నాయి కదా, రైట్. సో ఇప్పుడు ఒక్కసారి మనం సోషల్ స్టడీస్ గురించి మనము ఇక్కడ చెప్దాం. సో ఇక్కడ మనము రెండు పూల కుండలు కనిపిస్తున్నాయి. సో ఒకటి ఏంటంటే ఓల్డ్ న్యూ. సో ఇక్కడ ఏంటంటే కుండ మారలేదు, పాట్ మారిందా? పాట్ మారలేదు. సో పూలైతే ఇక్కడ మనకు ఉన్నటువంటి పూలలు కూడా మారినాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఓల్డ్ పాట్లో కొత్త పూలు, అంటే మనకు ఉన్నటువంటి ప్యాటర్న్ యాజ్ ఇట్ ఈజ్గా అదే ఉంది. కేవలం ఇందులో ఏమున్నాయి, బిట్ పేపర్ తొలగించడం జరిగింది, అదేవిధంగా హాఫ్ మార్క్ ప్రశ్నలను యాడ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్యాటర్న్ చేంజ్ అయ్యింది, కొత్త క్వశ్చన్ పేపరు అన్నటువంటి ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదు. సో అందరికి కూడా మనకు 10/10 పాయింట్స్ రావడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్నాపత్రంలో కూడా సాధించవచ్చు. అది ఎలా అనేటువంటిది ఇన్ డీటెయిల్గా మనం సోషల్ స్టడీస్ ప్రశ్నాపత్రంలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ సోషల్ అనేటువంటి దాంట్లో చూడండి, ఇట్ ఈజ్ ఏ న్యూ ప్లాంట్ ఇన్ ఓల్డ్ పాట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీ హ్యావ్ సమ్ ఇక్కడ దానికన్నా ముందు కొన్ని ఆబ్జెక్టివ్స్ తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, రిమూవ్ మైత్స్ ఆన్ ద సోషల్ స్టడీస్ న్యూ మోడల్ క్వశ్చన్ పేపర్. మైత్స్ అంటే అపోహలు, మనకు కొన్ని అపోహలు ఉన్నాయి. సో ఏంటిది అది? ప్రొవైడ్ కంప్లీట్ అవేర్నెస్ ఆన్ సోషల్ స్టడీస్ న్యూ మోడల్ క్వశ్చన్ పేపర్, providing awareness on how to prepare the students for new pattern of question paper. Okay, so next one, ఇక్కడ చూడండి, myths on social studies paper. myth number 1, మనకున్నటువంటి అపోహ ఒకటి. ఏంటి ఆ అపోహ? రిమూవ్డ్ పార్ట్ బి బిట్ పేపర్ ఇన్ సోషల్ స్టడీస్ పేపర్. అంటే ఇక్కడ ఏం చేసినాం, బిట్ పేపర్ను తొలగించాము. ఓకే, సో నెక్స్ట్ వన్, 20 ఇంటర్నల్ మార్క్స్ ఇన్ ద సోషల్ స్టడీస్ పేపర్ హ్యావ్ బీన్ రిమూవ్డ్. ఓకే, సో వేర్ దే ఆర్ ఇన్కార్పొరేటెడ్ either paper 1 or paper 2. okay, so this is the second myth. ఇకపోతే the new model question paper may be difficult for getting 10/10 points. ఇది ఒక అపోహ. ఓకే, సో నెక్స్ట్, there may be paper wise pass marks. మనకు చాలా మంది పేపర్లో అక్కడ ఇక్కడ విన్నాం. సో పేపర్ వైజ్గా పాస్ మార్క్స్ ఉంటాయా? ఇది ఒక మైత్, ఇది ఒక అపోహ. ఓకే, నెక్స్ట్, స్టూడెంట్స్ హ్యావ్ టు స్కోర్ మినిమం మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్. ప్రతి దాంట్లో మనకు కనీసం 18 మార్క్స్ రావాలి అనేటువంటి అపోహ ఉంది. ఓకే, నెక్స్ట్, దెర్ ఈజ్ ఎ చాప్టర్ వైజ్ వెయిటేజ్. ప్రతి చాప్టర్కు కొన్ని మార్క్స్ ఇస్తారు అన్నటువంటి అపోహ ఉంది. సో అది కూడా కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్, ఇక్కడ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ ఒక్కసారి అనాలిసిస్ చేద్దాం. దెర్ ఆర్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. మన గతంలో ఎలా ఉండేవి? పార్ట్ ఏ, పార్ట్ బి ఉండేవి. అయితే పార్ట్ ఏలో ఏమున్నాయి? 1 to 33 క్వశ్చన్ అండర్ 3 సెక్షన్స్. ఓకే, సో దిస్ ఈస్ ద ఓల్డ్ క్వశ్చన్ పేపర్. నెక్స్ట్, దెర్ విల్ బి 1 మార్క్ క్వశ్చన్స్ అండర్ సెక్షన్ 1, నో చాయిస్. ఓకే, దెర్ విల్ బి 4 2 మార్క్స్ క్వశ్చన్స్ అండర్ సెక్షన్ 2, నో చాయిస్. అగైన్ అండర్ సెక్షన్ 3 దెర్ విల్ బి 4 మార్క్ క్వశ్చన్స్ విత్ ఇంటర్నల్ చాయిస్. సో ఇక్కడ కూడా మనకు ప్రజెంట్ అదే సిస్టమ్ ఉంది. నెక్స్ట్, 13th క్వశ్చన్ విల్ బి ఆన్ మ్యాప్. ఖచ్చితంగా 13th క్వశ్చన్ ఏమొస్తుంది? మ్యాప్ వస్తుంది. అందులో ఏ ఉంటుంది, బి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్, ఇక్కడ పార్ట్ బిలో ఏముండేవి? ఒకప్పుడు మనకు బిట్స్ ఉండేవి, అంటే హాఫ్ మార్క్. ఇక్కడ మనకు 10 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉండేది, బిట్ క్వశ్చన్ పేపర్ ఉండేది. ఓకే, సో టోటల్ మనకి ఎన్ని మార్క్స్? 40 మార్క్స్ ఉండేది. సో అగైన్ యాజ్ పర్ ది రిఫార్మ్స్ జియో నెంబర్ 69 డేటెడ్ 15/2019. సో నౌ ద న్యూ క్వశ్చన్ పేపర్ మోడల్. సో ఇక్కడ చూద్దాం, ఓన్లీ పార్ట్ 1 ఇన్ ద క్వశ్చన్ పేపర్ విచ్ క్యారీస్ 50 మార్క్స్ ఈచ్. పేపర్ 1కు 50, పేపర్ 2కు 50 ఉంటుంది. దెర్ ఈజ్ నో బిట్ పేపర్ అనుకున్నాం కదా, ఆ బిట్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ చూద్దాం, 1 to 33 క్వశ్చన్స్ అండర్ 4 సెక్షన్స్. మనకు ఫస్ట్ నుంచి లాస్ట్ 33 వరకు ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? 4 సెక్షన్స్ ఉంటాయి. ఓకే, దెర్ విల్ బి 12 హాఫ్ మార్క్ క్వశ్చన్స్ అండర్ సెక్షన్ 1. ఇక్కడ కూడా నో చాయిస్. ఓకే, హాఫ్ మార్క్ క్వశ్చన్స్లో ఎక్కడ చాయిస్ ఉండవు. నెక్స్ట్, దెర్ విల్ బి 8 1 మార్క్ క్వశ్చన్స్ అండర్ సెక్షన్ 2, నో చాయిస్. ఓకే, నెక్స్ట్, దెర్ విల్ బి 8 2 మార్క్ క్వశ్చన్స్ అండర్ సెక్షన్ 3, నో చాయిస్. అగైన్ అండర్ సెక్షన్ 4 దెర్ విల్ బి 4 మార్క్ క్వశ్చన్స్ విత్ ఇంటర్నల్ చాయిస్. ఇక్కడ మనకు కేవలం ఎస్ఏ క్వశ్చన్స్కు, అంటే లాస్ట్ సెక్షన్లో మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి.
ఓకే, సో ఇక్కడ ఇంటర్నల్ చాయిస్లో కూడా మనకి ఎలా ఉంటుంది, ఎయిదర్ ఏ ఆర్ బి అనే విధంగా ఉంటుంది. అంతేగాని ఒకే రకంగా మన క్వశ్చన్లు ఇచ్చేసి అందులో ఏవో చాయిస్గా సెలెక్ట్ చేసుకోండి అనేటువంటిది ఇక్కడ ఉండదు. ఓకే, ఎస్ మనకు 33 క్వశ్చన్ ఏముంటుంది, మ్యాప్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఓల్డ్ క్వశ్చన్ పేపర్కు న్యూ క్వశ్చన్ పేపర్కు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ పేపర్ అనాలిసిస్. ఇక్కడ అందరూ మనం బాగా గుర్తుంచుకోవాలి ఏంటిదంటే డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది. క్వశ్చన్ పేపరు 20, 60, 20 వచ్చేసి డిఫికల్ట్గా అంటే మెట్టి కొద్దిగా హార్డ్గా ఉంటుంది, 60% యావరేజ్గా ఉంటుంది, 20% ఈజీగా ఉంటుంది. ఓకే, సో యావరేజ్ 60% ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నో టాపిక్ వైజ్ వెయిటేజ్. చాలామంది ఏమనుకుంటుంటారు, ఈ యొక్క లెసన్ ఇంపార్టెంట్ కాదు, ఈ లెసన్ ఇంపార్టెంట్ కాదు, అలా ఉండదు. సో టోటల్ 22 చాప్టర్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఉండదు. ఓకే, నెక్స్ట్ నో పేపర్ వైజ్ పాస్ మార్క్స్, ఇది కూడా తెలుసుకోవాలి. ద ఇండివిజువల్ షుడ్ స్కోర్ 35. నెక్స్ట్ నో అడిషనల్ షీట్స్ విల్ బీ సప్లైడ్, ఆల్రెడీ చెప్పారు. ఓకే, ఇక్కడ మనకు సిలబస్లో పేపర్ 1లో 1 to 12, అదేవిధంగా టోటల్ యూనిట్స్ 12, మ్యాప్ ఇండియా మ్యాప్ పేపర్ 1కు, నెక్స్ట్ పేపర్ 2కు 13 to 22. ఇక్కడ మనకు 10 లెసన్స్ ఉంటాయి. ఇక్కడ వరల్డ్ మ్యాప్ వస్తుంది, పేపర్ 2లో వరల్డ్ మ్యాప్, పేపర్ 1లో ఇండియా మ్యాప్. ఓకే, నెక్స్ట్ వెయిటేజ్ టేబుల్ ఆఫ్ క్వశ్చన్ టైప్. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 1 మార్క్ మనం తీసుకున్నామంటే ఇక్కడ మనకు 8 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ తీసుకున్నామంటే ఇక్కడ 2 మార్క్స్ మనకు 8, 16 మార్క్స్. అగైన్ ఎస్ఏ క్వశ్చన్స్ ఇక్కడ మనకు 5 ఉంటాయి, 20 మార్క్స్. అగైన్ ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ బిట్స్ అంటున్నాం కదా, అవి ఎక్కడ వచ్చి ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, హాఫ్ మార్క్. కాబట్టి వీటికి 6 మార్క్స్. ఓవరాల్గా తీసుకున్నామంటే 50 మార్క్స్, నో ఇంటర్నల్ మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ 1 to 12. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నామంటే స్టార్టింగ్లో ఏముంటాయి, హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి 1 to 12. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ 13 to 20, 2 మార్క్ క్వశ్చన్స్ 21 to 28, లాస్ట్ 4 మార్క్ క్వశ్చన్స్ 29 to 33. ఓకే, టోటల్ క్వశ్చన్స్ ఇక్కడ 12 ఉంటాయి. ఇక్కడ 1 మార్క్ 8, 2 మార్క్ 8, 4 మార్క్స్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ తీయండి. సో మనకు క్వశ్చన్ పేపర్ సెట్టర్ ఎలా చేస్తారంటే అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరుగుతుంది. సో మనకు చాప్టర్ వైజ్లో ప్రతి అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఆ అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గానే క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరుగుతుంది. ఇందాక మనకు సార్ వాళ్ళు చెప్పినట్టు సో ఏం చేశాము, మనకు టెక్స్ట్ బుక్ ఇస్ ద బేస్. టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ చదవాలి. టెక్స్ట్ బుక్లో మనకు ప్రతి లైన్, ఎందుకంటే ఇక్కడ 10/10 పాయింట్స్ రావాలి అంటే ప్రధానంగా హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఎవరైతే బాగా చేస్తారో హాఫ్ మార్క్ 1 మార్క్ ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి అకాడమిక్ స్టాండర్డ్ వైపు తీసుకున్నామంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ 40% ఉంటుంది. అదేవిధంగా రీడింగ్ ద టెక్స్ట్ గివెన్, అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో ఇక్కడ 10% అంటే 5 మార్క్స్. ఇది స్టాండర్డ్. ఇక్కడ మనకు చాప్టర్ వైజ్ స్టాండర్డ్ కాదు. సో మనకు మార్క్స్ వెయిటేజ్ ప్రకారంగా స్టాండర్డ్గా ఉంటుంది. ఓకే, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ఇక్కడ మనకు 15%, 7.5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చన్స్ 10%, దీనిపైన మనకు 5 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా మ్యాపింగ్ స్కిల్స్ 15%, ఇందులో మనకు 7.5 ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ అప్రిషియేషన్ సెన్సిటివిటీ. సో ఇక్కడ తీసుకున్నామంటే 10%, దీనికి 5 మార్క్స్. ఓవరాల్గా తీసుకున్నామంటే 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగానే అడగడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది మనకు యాజ్ పర్ ది అకాడమిక్ స్టాండర్డ్ బ్లూ ప్రింట్. అయితే ఈ బ్లూ ప్రింట్ దేని బేస్ చేసుకొని తయారు చేసుకున్నాము, కేవలం మనకు ఎస్సీఆర్టీ వాళ్ళు తయారు చేసినటువంటి క్వశ్చన్ పేపర్ ఆధారంగా తయారు చేసినటువంటిది. సో there is no importance given as per the చాప్టర్ వైజ్గా వెయిటేజీ ఉండదు. ఇక్కడ మనం దేని బేస్ చేసుకున్నాము, ఎస్సీఆర్టీ క్వశ్చన్ పేపర్ ఏదైతే తయారు చేశారో దాని ఆధారంగా బ్లూ ప్రింట్. నెక్స్ట్ మనకు ఏదైతే పబ్లిక్ ఎగ్జామ్కు క్వశ్చన్ పేపర్ వస్తుందో దాని ఆధారంగా బ్లూ ప్రింట్ ఉంటుంది, అంతేగాని చాప్టర్ వైజ్ ఇక్కడ ఇంపార్టెన్స్ ఉండదు. ఓకే, నెక్స్ట్
సో ఇక్కడ పేపర్ 2లో బ్లూ ప్రింట్ ఇది. నెక్స్ట్ సో పేపర్ 2 బ్లూ. ఇంకా చూడండి, ఇప్పుడు మనకు మోడల్ క్వశ్చన్స్ ఒకసారి మనం క్వశ్చన్ పేపర్ ఎస్సీఆర్టీ వాళ్ళ క్వశ్చన్ పేపర్ మోడల్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ హాఫ్ మార్క్. ఇక్కడ మనకు చాయిస్ ఉండవు, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 12 ఉంటాయి. దీస్ క్వశ్చన్స్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మనకు కొన్ని ఇంతకుముందు మనం బిట్ పేపర్లో చూసినాం. అంటే ఏమిటి, 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఆ 4 ఆప్షన్స్ని మనం ఐడెంటిఫై చేయడం. ఓకే, ఇది ఒక ఫామ్, ఈ విధంగా కూడా అడగచ్చు. నెక్స్ట్ డాటా టైప్. సో డాటా ఇస్తాడు, ఆ డాటాని అనాలిజ్ చేయాలి. అనాలిజ్ ఆధారంగా హాఫ్ మార్క్లో 1 వర్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు హాఫ్ మార్క్ క్వశ్చన్ అంటే ఎలా రాయాలి, 1 వర్డ్లో ఉంటుంది. మీరు లెంతీగా రాయడానికి ఛాన్స్ లేదు. ఇది ఏంటిది, ఇది బిట్ పేపర్. ఓకే, సో నెక్స్ట్ డయాగ్రామ్ బేస్డ్ ఉంటుంది. సో డయాగ్రామ్ ఇచ్చి దానిపైన క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ తర్వాత సింపుల్ రీకాల్, 1 వర్డ్లో రీకాల్ చేసే విధంగా నాలెడ్జ్ బేస్ పైన ఉంటుంది. నెక్స్ట్ మ్యాచింగ్ టైప్, జతపరచుము అంటాడు. ఓకే, సో నెక్స్ట్ గ్రాఫ్ బేస్డ్, ఒక గ్రాఫ్ ఇస్తాడు, ఆ గ్రాఫ్ పైన క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ కంప్లీట్ ద సెంటెన్స్ను ఇన్కంప్లీట్గా ఇస్తాడు, దాన్ని ఏం చేయాలి, కంప్లీట్ చేయాలి. అంటే నీకు ఫ్లాష్ బ్యాక్ ఏదైనా దానిపైన అవగాహన ఉంటే తప్ప ఆన్సర్ చేయలేవు. సో కాబట్టి సెంటెన్స్ని కంప్లీషన్ చేయడం. నెక్స్ట్ ఫైండ్ ది ఆడ్ వన్. సో ఉన్నటువంటి దాంట్లో ఆడ్ వన్ ఉంటుంది, అంటే భిన్నమైనది ఏది, ఆ భిన్నమైన దాన్ని మనము ఐడెంటిఫై చేయాలి. సో దీస్ ఆర్ ది ఫార్మ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెక్షన్ 1లో హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి. ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా is divided into 3 parts. So we have the west coastal area as well as east coastal area. Okay, so here given the west coast part. So one is Konkan coast, second one is Malabar, and third one which one? So ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ కొంకన్ కోస్ట్, this is in Goa and Maharashtra. Okay, again you take the Malabar coast is Kerala. Okay, so which one, third one ఏం ఉండాలి, Karnataka, Canara. Okay, so Canara coast, that is Karnataka. Next name the third part, Canara coast. Name the latitude that passes through the middle of India. So ఏది, Tropic of Capricorn, Cancer. Yes. Okay, so next ఇంకోటి ఇక్కడ చూడండి, హిమాలయాస్ ఆర్ డివైడ్ ఇంటూ 3 ranges. సో ఇందులో 3 ranges ఉన్నాయి, హిమాద్రి, నెక్స్ట్ హిమాచల్, థర్డ్ వన్ శివాలిక్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ హిమాలయాస్, 2400 kilometers. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ గంగాస్. సో మనకి ఇక్కడ రివర్ గంగా యొక్క ఒక్కటే ఉంది, రిమైనింగ్ వేరే వాటి ఉన్నాయి. సో జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. దేనిది, ఇండస్ రివర్. సో ఏది మిగిలింది, కోసి రివర్ గంగా రివర్ యొక్క ట్రిబ్యూటరీ. బేస్డ్ ఆన్ ద రిలేషన్ బిట్వీన్ ద ఇన్ఫర్మేషన్, ద ఫస్ట్ పేర్ కంప్లీట్ ద సెకండ్ పేర్. హిమాలయాస్, ఎవరెస్ట్, హైయెస్ట్ పీక్ ఇన్ ద హిమాలయాస్ ఈజ్ మౌంట్ ఎవరెస్ట్, 8848. నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్. ఇక్కడ ఏం చేశాడు, హైయెస్ట్ పీక్ అడిగాడు. సో ఇక్కడ కూడా ఏంటిది, హైయెస్ట్ పీక్ ఏంటిది, అరోయా కొండ. వేర్ ఇస్ ఇట్, విశాఖపట్నం ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, అగైన్ సో విచ్ ఈస్ ద పెనిన్సులర్ రివర్ అమాంగ్ ద ఫాలోయింగ్. సో పెనిన్సులర్ రివర్, వీ హ్యావ్ ది పెరెన్నియల్ రివర్స్ and peninsular rivers, 2 types. Okay, are Himalayan rivers or perennial rivers. So ఇక్కడ మనకు ఇంకోటి ఏముంది, పెనిన్సులర్ రివర్స్ ఏమున్నాయి, గంగా, బ్రహ్మపుత్ర, సట్లెజ్ వన్ ఆఫ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. సో దట్ కావేరీ ఈజ్ ఏదది, పెనిన్సులర్ రివర్. ఓకే, నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫస్ట్ పేర్ కంప్లీట్ ద సెకండ్ పేర్. ఈస్ట్ కోస్ట్, కోరమండల్ కోస్ట్. ఓకే, నెక్స్ట్ వెస్ట్ కోస్ట్. ఈస్ట్ కోస్ట్ ఏముంది, ఒకసారి బ్యాక్ వెళ్ళండి. ఈస్ట్ కోస్ట్ ఏముంది, కోరమండల్. మళ్ళీ వెస్ట్ కోస్ట్కి ఏముంటుంది, ఏదో ఒకటి రాయొచ్చు. ఓకే, మనకి ఇష్టం వచ్చింది మూడిట్లో ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద చిప్కో మూవ్మెంట్ మెయిన్ ఏమేముంది, ఇది మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కింద. ఓకే, సేవ్ ద ట్రీస్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Different persons can have different development goals. Okay, another one, development for one will be the development for all. Is it right? No.
So the first one is right. Different persons can have different developmental goals. So that too, A only write the answer. Okay. Again, a list of activities is given below. Identify the economic activity and write in your answer book. So ఇక్కడ ఏం చేస్తున్నాం, economic activity. So the first one, Shanti cooks food for her family. There is any economic activity? No. Okay. Again, Shanti farms vegetables for her own. There is no economic activity. Again, Shanti farms vegetable and sells in the markets. It is a economic activity. Okay. So give the example for mega city. So we have the mega cities, metropolitan cities. Okay. So either rastar mega city, Delhi, Mumbai. Okay. Next one. Narmada Bachao Andolan held under the leadership of Narmada Bachao Andolan held under the leadership of Medha Patkar. Okay. Next. Read the following statements. What may be development for one may not be the development for the other. It may be even the destructive for the other. If even the idea of what constitutes development can be varied and conflicting, then certainly there can be differences about ways of developing. So ఇక్కడ మనకు which of the above statement is correct? ఎవరు చెప్తారు? First one, what may be development for one may not be development for another. It is right. Okay. It may even be destructive for other. Okay. Again, if even the idea of what constitute development can be varied and conflicting, then certainly there can be differences about ways of developing. ఇది కూడా కరెక్టే, అది కూడా కరెక్టే. ఓకే. అంటే మనకు రెండు డెవలప్మెంట్ గోల్స్లో కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి ఉంటాయి. సో కాబట్టి రెండు కూడా కరెక్టే. విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వాలి? బోత్. సి బోత్ ఈజ్ ద కరెక్ట్. ఓకే. నెక్స్ట్. లిస్ట్ ద యాక్టివిటీస్ ఇస్ గివెన్ బిలో. ఐడెంటిఫై ద ప్రైమరీ సెక్టార్ యాక్టివిటీ అండ్ రైట్ యువర్ ఆన్సర్ బుక్. ఇక్కడ మనకు 3 యాక్టివిటీస్ ఉన్నాయి. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిటరీ సెక్టార్ ఆర్ సర్వీస్ సెక్టార్. ఓకే. The primary sector. So Ramya works in the construction field. Construction field belongs to secondary sector. Okay. Next, Ramya works in mining. Mining regarding to primary sector. Okay. Again, Ramya serving as a teacher in government school. It is service sector. Okay. Again, Ramya is an industrialist. Secondary sector. So the question is given here, which is the primary sector? Primary sector means Ramya works in mining. It is a primary sector. ఇక్కడ చూడండి, మనం ఒక చిన్న క్వశ్చన్కు దాని వెనుక ఎంత అనాలిసిస్ ఉంటుంది. సో కాబట్టి టెక్స్ట్ బుక్ను మనం బేస్గా తీసుకోవాలి. మెటీరియల్ కాదు, టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవాలి. ఇంకోటి ఏంటంటే టెక్స్ట్ బుక్లో కొన్ని ఫిగర్స్ ఉంటాయి, అంటే పిక్చర్స్, వాటిని కూడా ఐడెంటిఫై చేయాలి. ఇందాక మీరు చూసినటువంటి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లో ప్రతి పేపర్లో మీకు పిక్చర్ అడుగుతున్నాడు. మీరు బాగా గమనించారా? ప్రతి పేపర్లో ఏం అడుగుతున్నాడు? పిక్చర్. సో కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పిక్చర్ని ఏం చేయాలి? మనము బాగా ఐడెంటిఫై చేయాలి. ఓకే. సోషల్లో ఇంకా ఎక్కువ వస్తాయి పిక్చర్స్. సో గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎరిట్రోపోలిస్. ఏదో ఒకటి, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై. ఓకే. సో ఏదన్నా ఒకటి ఇవ్వచ్చు. నెక్స్ట్. ఇక్కడ చూడండి, డాటా ఇస్తాడు, డాటాని అనాలిసిస్ చేస్తూ ఆన్సర్ ఇవ్వాలి. ఓకే. Observe the table and answer the question given below. Sector employment. So next, in which sector the employment is showing a decreasing trend? So తగ్గుతూ ఉంది. ఏ సెక్టార్లో తగ్గుతూ ఉంది? చూడండి, అగ్రికల్చరా, ఇండస్ట్రీనా, లేకపోతే సర్వీసెసా? దేంట్లో తగ్గుతుంది? అగ్రికల్చర్లో తగ్గుతుంది. సో కంపేర్ టు 1972, 73, 74, అగైన్ కమ్ టు 2009, 2010, it recorded as a 53%. Okay. Next, name the place where the river Godavari originates. ఎక్కడ పుడుతుంది గోదావరి? నాసికా, త్రయంబకం. అంతేనా? ఓకే. నెక్స్ట్, నేమ్ ద స్టేట్ విచ్ హ్యాస్ షిఫ్టెడ్ కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్ 2015. 2015లో ఆర్గానిక్ ఫామ్లోకి వచ్చినటువంటి స్టేట్ ఏంటిది? సిక్కిం. ఓకే. ఓకే. నెక్స్ట్, అబ్జర్వ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఇండియా. సో ఇన్ విచ్ సెక్టర్ ద ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ హై?
ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ హై ఎక్కువగా ఉన్నటువంటి సెక్టార్ డైరెక్ట్ కనిపిస్తుంది. సో కొన్ని ఎలా ఉంటాయి క్వశ్చన్స్ డైరెక్ట్గా మనం అబ్జర్వ్ చేసే విధంగా ఉంటాయి. అందుకే మనం ఏం చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనకు క్వశ్చన్ పేపర్ను ఒక 15 మినిట్స్ టైం ఇస్తారు. ఆ 15 నిమిషాలు క్వశ్చన్ పేపర్ను బాగా చదవాలి. ఓకే, తర్వాత ఇలాంటి టేబుల్స్ వచ్చినప్పుడు ఆ యొక్క టేబుల్స్ను బాగా పరిశీలన చేయాలి. ఇవి ఎందుకు ఇస్తున్నాడు అంటే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ను మీరు అనలైజ్ చేయగలరా లేదా, లేకపోతే మీ అబ్జర్వేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటిదే ఇక్కడ ఎగ్జామినర్ యొక్క ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ నేమ్ ద ప్లేస్ వేర్ ద రివర్ బ్రహ్మపుత్ర ఆరిజినేట్స్, మానస సరోవర్. ఓకే, నెక్స్ట్ చిప్కో మూమెంట్ హెల్డ్ అట్, ఎక్కడ జరిగింది చిప్కో మూమెంట్? మహారాష్ట్రనా? ఉత్తరాఖండ్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాప్ బేస్ పైన కొన్ని డైరెక్షన్స్ ఆధారంగా అడుగుతాడు, వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్ అనేటువంటిగా. సో కాబట్టి దాన్ని ఏం చేయాలి, డైరెక్షన్స్ ఆధారంగా మనం ఐడెంటిఫై చేయాలి. గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, దీన్ని ఏం చేయాలి, వెస్ట్ టు ఈస్ట్. సో వెస్ట్ నుంచి తీసుకెళ్ళాలి. వెస్ట్ నుంచి మనకి ఏమొస్తుంది, గుజరాత్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, మధ్యప్రదేశ్, బీహార్, అగైన్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, అంటే ఇవి చెయ్యాలంటే మనకి ఏముండాలి, మ్యాప్ డైరెక్షన్స్ తెలవాలి, మ్యాప్లో ఏ స్టేట్స్ ఎక్కడ ఉంది తెలుసుకోవాలి. అందుకోసమే మనకు మ్యాప్లో ఉన్నటువంటి 7.5 పేపర్ 1, పేపర్ 2లో 7.5, టోటల్ 15 మార్క్స్. ఒక్క హాఫ్ మార్క్ కూడా మ్యాప్లో పోగొట్టుకోకూడదు, అంటే 15కు 15 రావాలి. ఓకే, నెక్స్ట్ బ్యాక్. తిరువనంతపురం, ముంబై, జైపూర్, సిమ్లా. అరేంజ్ దీస్ క్యాపిటల్ సిటీస్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ అకార్డింగ్ టు దర్ లొకేషన్. ఇవి మనకు ఇక్కడ ఏమున్నాయంటే ఇందాక ఏమిచ్చారు, స్టేట్స్ అడిగారు, ఇప్పుడేం అడుగుతున్నారు, క్యాపిటల్స్ అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఏం తెలవాలి, స్టేట్ యొక్క క్యాపిటల్ తెలవాలి. స్టేట్ క్యాపిటల్ తెలియకపోతే ఇవి మనం అరేంజ్ చేయలేం. కాబట్టి మనం ఏం చేయాలి, స్టేట్ క్యాపిటల్స్ కూడా తెలుసుకోవాలి. ఓకే, సో తిరువనంతపురం కేరళ, ముంబై మహారాష్ట్ర, ఇంకోటి ఏంటిది జైపూర్ రాజస్థాన్, సిమ్లా హిమాచల్ ప్రదేశ్. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి, అరేంజ్ దీస్ క్యాపిటల్ సిటీస్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. సో ఇక్కడ సౌత్ ఫస్ట్ ఏమొస్తుంది చూడండి, తిరువనంతపురం వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, ముంబై వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, జైపూర్ వస్తుంది, లాస్ట్లో సిమ్లా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ఆడ్ వన్ అండ్ రైట్ ఇన్ యువర్ ఆన్సర్. సో ఇక్కడ ఏం చేయాలి, భిన్నమైనది ఏది, ఆడ్ వన్ అంటే ఏమిటి, భిన్నమైనది, ఉన్నటువంటి వాటిలో సంథింగ్ డిఫరెంట్గా ఉన్నటువంటిది ఏంటిది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఉత్కల్ కోస్ట్, నెక్స్ట్ సర్కార్ కోస్ట్, మలబార్ కోస్ట్, కోరమండల్ కోస్ట్. ఇక్కడ చూడండి, సర్కార్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్, ఉత్కల్ కోస్ట్ ఒడిస్సా, అగైన్ మలబార్ కోస్ట్ కేరళ, కోరమండల్ కోస్ట్ తమిళనాడు. ఇప్పుడు చెప్పండి ఏది డిఫరెంట్గా ఉంది ఇందులో, ఏది, మలబార్ కోస్ట్ ఎటువైపు వస్తుంది, వెస్ట్ సైడ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద రాంగ్ మ్యాచ్డ్ పేర్ అండ్ రైట్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్. మిస్మి హిల్స్ అరుణాచల్ ప్రదేశ్, నాగా హిల్స్ నాగాల్యాండ్, పాట్కాయ్ వెస్ట్ బెంగాల్, కాచార్ అస్సాం. ఏది రాంగ్ ఉంది, పట్కాయ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఈజ్ ద రాంగ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెక్షన్లో మనకేముంటుంది, సెకండ్ సెక్షన్లో 1 మార్క్ సంబంధించినటువంటివి 8 ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ కూడా చాయిస్ ఉండవు, సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఎలా ఉంటుంది, రీకాల్ చేసే విధంగా ఉంటుంది, తర్వాత డేటా టైప్ ఉంటుంది, డయాగ్రామ్ బేస్డ్, మ్యాప్ బేస్డ్, గ్రాఫ్ బేస్డ్, రికగ్నిషన్, ఇన్ఫర్మేషన్. సో దీని ఆధారంగా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది, ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, వాట్ ఆర్ డన్స్, గివ్ అన్ ఎగ్జాంపుల్. సో డన్ గురించి డూన్స్ గురించి మనం ఏం చేయాలి, డూన్స్ యొక్క మనము డెఫినేషన్ ఇవ్వాలి, ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. అగైన్ ఇక్కడ ఫెర్టిలిటీ రేటు, ఇవి మనకు టెక్స్ట్ బుక్లో కొన్ని గ్రాఫ్స్ ఎలా ఉన్నాయంటే, ఎస్ ఆల్ ఆఫ్ యు లిజన్ హియర్, ఎస్ టెక్స్ట్ బుక్లో మనకి ఏ విధంగా ఉన్నాయంటే కొన్ని గ్రాఫ్స్ ఐడెంటిఫై చేసే విధంగా లేవు. కాబట్టి ఇప్పటి నుంచి మీరేం చేయాలంటే ఆ గ్రాఫ్స్ ఏ విధంగా ఉన్నాయో, లైన్ గ్రాఫ్ కానీ బార్ గ్రాఫ్ కానీ, వాటిని బాగా పరిశీలించండి. అందులో ఉన్నటువంటి డాటాని కూడా మీరు బాగా పరిశీలించండి, ఎందుకంటే ఇవి మనకు డైరెక్ట్గా ఆన్సర్ చేసేటువంటి విషయం. సో కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం మార్కులు పోగొట్టుకోకూడదు, ఈజీగా వచ్చేటువంటి మార్కులు, అవునా కదా. సో ఓవరాల్గా అన్ని సబ్జెక్టులతో పోల్చితే
సోషల్ ఈజీనా టఫా? ఈజీ. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ మ్యాప్ పాయింటింగ్లోనే మార్కులు తెచ్చుకోవచ్చు, అవునా కదా? కాకపోతే హాఫ్ మార్క్ 1 మార్కుల్లో మనం ఏం చేయాలి? టెక్స్ట్ బుక్ని బాగా చదవాలి. టెక్స్ట్ బుక్ని బాగా చదివితే మార్క్స్ స్కోరింగ్కి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ పేపర్ 2 తీయండి. పేపర్ 2 ఒక్క నిమిషం కొద్దిగా బ్యాక్ వెళ్ళండి. మ్యాప్ చూపండి. మ్యాప్ ఇక్కడ చూడండి, ఇవి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాప్స్. ఓకే, సో ఈ మ్యాప్స్ పైన మనకి ఏం అడుగుతాడు? సో అక్కడ ఉన్నటువంటి మ్యాప్ ఏ విధంగా మనకు రివర్ కానీ ఆ రివర్ ఎక్కడ పుడుతుంది, లేకపోతే ఏ రాష్ట్రాలు గుండా ప్రవహిస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మ్యాప్ బేస్ కింద అడగడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. ఇక్కడ చూడండి 1 మినిట్. సో ఇక్కడ కూడా మనకు డైరెక్ట్గా కొన్ని ఏంటిది అబ్రివేషన్ టైపు, అంటే అబ్రివేట్ చేయడం కానివ్వండి. సో ఇవన్నీ కూడా హాఫ్ మార్క్ కింద అడగడం జరుగుతుంది. సో ఇది పేపర్ అనాలిసిస్. మీకు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్కు ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్కు డిఫరెన్స్ కేవలం హాఫ్ మార్కే. హాఫ్ మార్క్ క్వశ్చన్స్ అనేటువంటివి యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇకపోతే లాస్ట్లో కొన్ని సూచనలు చెప్తాను, కాకపోతే ఇంకా స్లైడ్స్ చాలా ఉన్నాయి, మీకు టైం అయింది కాబట్టి కొన్ని సూచనలు చెప్తాను, బాగా వినండి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఎవరైతే హ్యాండ్ రైటింగ్ నీట్గా రాస్తారో వాళ్ళు పేపర్ కరెక్షన్ చేసే టీచర్కు ఇంప్రెస్ చేసేస్తారు. కాబట్టి హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, తర్వాత సోషల్ అంటేనే మనము పాయింట్స్ వైజ్గా రాయాలి. వితౌట్ పాయింట్స్తో మీరు రాయొద్దు, పేరాగ్రాఫ్ పెట్టి రాయొద్దు, ఖచ్చితంగా పాయింట్స్ వైజ్గా. అయితే పాయింట్స్ వైజ్గా వేటికి రాయాలి? 2 మార్క్ క్వశ్చన్స్కు 4 మార్క్ క్వశ్చన్స్కి మాత్రమే రాయాలి. 1 మార్కు 1 సెంటెన్స్లో ఉంటుంది, హాఫ్ మార్కు 1 వర్డ్లో ఆన్సర్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఏం చేయాలి? 2 మార్క్ క్వశ్చన్స్కు మినిమం 4 పాయింట్స్, నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్కు 6 or 8 పాయింట్స్ అనేటువంటిది రాయండి. ఇకపోతే ఇంకొకటి మ్యాప్ పాయింటింగ్. మీరు చాలామంది మిస్టేక్ చేసేటువంటి మ్యాప్ పాయింటింగ్ ఏముందంటే అక్కడ మనకు లాస్ట్ క్వశ్చన్లో 33లో సో ఏం చేస్తాడు? ఏ బి ఇస్తాడు. సో ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు. సో మీరేం చేస్తారు? ఏలో 2 బిలో 2 రాయడానికి ప్రయత్నిస్తారు. సో కాబట్టి అలా రాయకండి. మీరు అక్కడ ఏ పాయింట్ రాస్తున్నారో ఆ పాయింట్ సంబంధించింది 13Aలో A1 A2 A3 ఆ విధంగా, బి ఉంటే B1 B2 B4 ఆ విధంగా అది మనకు సబ్ క్వశ్చన్ రాస్తూ మళ్ళీ ఆ పాయింట్ నంబర్ కూడా వేయాలి. ఓకే,